అండ్ ఇప్పుడు మనం ఫైనలీ సర్వీస్ సెంటర్స్ పరంగా మాట్లాడుకుందాం. ఫోన్లు కొనేస్తాం, పడి పగిలిపోయినాయి, సర్వీస్ సెంటర్కి వెళ్ళాలనుకుంటే క్లియర్గా ఈ రెండు ఫోన్స్ని యూజ్ చేశాను. ఇన్ డెప్త్ రివ్యూస్ కూడా పోస్ట్ చేశాను. ఎంటైర్లీ అన్ని డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడతా నేను యూజ్ చేసిన తర్వాతే నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నా. సో వీడియోని మాత్రం పూర్తిగా చూసి ఆ తర్వాత మీ నిర్ణయాన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దట్టు ఏదో ఇక్కడ పాయింట్స్ కనబడుతున్నాయి కదా అని చెప్పి ఒక ఫోన్ గుడ్డుగా వెళ్ళిపోమాకండి. ఈ రెండు ఫోన్స్లో లోటుపాట్లు ఉన్నాయి, అవి క్లియర్గా మీకు తెలవాలి అంటే రివ్యూస్ చూడండి. రివ్యూస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నా, రివ్యూ చూసిన తర్వాత కొన్ని కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో iQOO Neo 10R అండ్ నథింగ్ ఫోన్ 3A ఈ రెండింటి మధ్యలో ఉన్న క్లియర్ కంపారిజన్ ఏంటో చూద్దాం. నేను ఈ రెండు వీడియోస్ రివ్యూస్ పోస్ట్ చేసిన తర్వాత కింద కమెంట్స్ మొత్తం ఈ రెండు ఫోన్స్ మధ్యలో కంపారిజన్ చేయమని చెప్పి యాక్చువల్ నా ప్లాన్ నథింగ్ ఫోన్ 3A Pro రివ్యూని రికార్డ్ చేయాలని ఈ రోజు, బట్ అది రేపు రికార్డ్ చేస్తా. అండ్ ఇంకొకటి, ఇది ఎటువంటి స్పాన్సర్షిప్ వీడియో కాదు, నేను రివ్యూస్ చేసేసా. ఇప్పుడు మీరు పెట్టే కమెంట్స్ ని బేస్ చేసుకుని నేను ఈ వీడియో చేస్తున్నానే తప్ప షెడ్యూల్ అయితే ఈ వీడియో లేదు. తర్వాత ఎప్పుడో చేసేవాడిని, బట్ ముందే చేస్తున్నా. సో ఒక బ్రాండ్ లో ఫీచర్స్ ఎక్కువగా కనబడుతున్నాయి కదా అని ఆ బ్రాండ్ నేను కావాలని చెప్తానని చెప్పని అపార్థం మాత్రం చేసుకోమాకండి. నాకు అంత అవసరం లేదు. నేను ఇప్పుడు వాడి నా వాడకాన్ని బేస్ చేసుకుని అండ్ పేపర్ మీద ఉన్న ఫీచర్స్ ని బేస్ చేసుకుని దేంట్లో బెటర్ ఉన్నాయి, మీరు 25,000 రూపాయల బడ్జెట్ లో ఏది కొనుక్కుంటే బెటర్ గా ఫీల్ అవుతారని చెప్పనేదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఫోన్ 27,000 రూపాయలకు వస్తుంది. iQOO Neo 10R కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే 25,000 రూపాయలకు వచ్చింది. విడిగా మళ్ళీ కొనుక్కోవాల్సింది ఏం లేదు, అన్ని బాక్స్ చార్జర్లు కేసులు అన్ని వచ్చేస్తాయి. నథింగ్ ఫోన్ 3A ఏంటంటే ఈ ఫోన్ మీకు 25,000 రూపాయలు పెట్టారు, చార్జర్ బాక్స్ లో ఎవరు, చార్జర్ తక్కువలో తక్కువ 2,500 రూపాయలు పెట్టాలి, లేదా 100 వాట్ CMF గ్యాన్ చార్జర్ కొనుక్కోవాలనుకుంటే 3,000 రూపాయలు ఉంది. ఇప్పుడు అదనంగా మీరు 2,500 3,000 యాడ్ చేసుకుంటే ఇది కూడా 27,500 లేదా 28,000 రూపాయలకి వెళ్ళిపోయింది. సో సరి సమానం ప్రైజుల్లో ఉన్నాయి ఇవి. ఈ రెండుకి మంచి టగ్ ఆఫ్ వార్ అని చెప్పొచ్చు. బట్ ఒక దాంట్లోనేమో కెమెరాస్ ఎక్కువ ఫోకస్ చేశారు, ఇంకొక దాంట్లోనేమో గేమింగ్ ఎక్కువ ఫోకస్ చేశారు. బట్ ఆల్ ఓవర్ గా దేనికి ఎక్కువ పాయింట్స్ వస్తున్నాయి అండ్ నా రెగ్యులర్ యూసేజ్ లో నాకేమనిపించింది, డిపార్ట్మెంట్ వైజ్ పక్కన పాయింట్స్ టేబుల్ మీకు కనబడుతుంది. పాయింట్స్ ఇచ్చి మరి క్లియర్ గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం బాక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. iQOO బాక్స్ చూడండి, లడ్డు కనబడింది మీకు. ఇందులోనే చార్జర్లు అన్ని కాబట్టి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ బాక్స్ కనబడింది iQOO. నథింగ్ లో మీకు చాలా సింపుల్ బాక్స్ కనబడింది. చార్జర్ రాదు, 50 వాట్స్ సపరేట్ కొనుక్కోవాలి, అండ్ కేస్ కూడా రాదు, కేస్ కూడా బయట సపరేట్ కొనుక్కోవాలి. ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ అయితే రెండు ఫోన్స్ లో ఉన్నాయి. సో యాజ్ పర్ బాక్స్ కాంటెంట్స్ అయితే మనం iQOO తో సాటిస్ఫై అవుతాం కాబట్టి ఫస్ట్ పాయింట్ మనం iQOO తో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుందాం. iQOO Neo 10R అండ్ నథింగ్ ఫోన్ 3A రెండింటిలో కూడా పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తోనే వస్తుంది సైడ్స్. బట్ బ్యాక్ ప్యానల్ చూసుకుంటే నథింగ్ లో మీకు గ్లాస్ బాడీతో వస్తుంది బ్యాక్ సైడ్, iQOO లో మీకు ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. గ్లాస్ బాడీని అయితే వీళ్ళు ఏం ప్రొటెక్షన్ మెన్షన్ చేయలేదు. అండ్ ఫ్రంట్ స్క్రీన్ ప్రొటెక్షన్స్ పరంగా అయితే iQOO లో స్కాట్ సెన్సేషన్ అప్ ప్రొటెక్షన్ తో వస్తుంది, నథింగ్ ఫోన్ 3A లో పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. రెండింటిలో ఏది బెస్ట్ అంటే రెండు యావరేజ్, స్కాట్ సెన్సేషన్ అయినా పాండా అయినా పెద్ద ప్రొటెక్షన్స్ ఏమీ కాదు. అండ్ IP రేటింగ్స్ ఇందులో IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది iQOO లో, ఇందులో IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. రెండింటిలో వాటర్ రెసిస్టెన్స్ లేదు. డైరెక్ట్ గా మీరు ఒకవేళ ఈ ఫోన్ వాటర్ లో ఇమర్స్ చేస్తే రెండు ఫోన్లు పనికిరావు, షెడ్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే నా దృష్టిలో నేను దేనికి పాయింట్ ఇద్దాం అనుకోవట్లేదు, రెండు యావరేజ్ బిల్డ్ క్వాలిటీతోనే వస్తున్నాయి కాబట్టి ఇది పక్కకు పెట్టదు. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ ఇక్కడ క్లియర్ గా iQOO స్కోర్ చేసింది, ఎందుకంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్, 1.3 మిలియన్ వరకు Antutu స్కోర్ రన్ చేయగలదు. మోర్ ఓవర్ BGMI ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చినప్పుడు 90 FPS సపోర్ట్ ఉండేది, బట్ ఇప్పుడు అప్డేట్ వచ్చింది అల్ట్రా ఎక్స్ట్రీమ్ అంటే 120 FPS సపోర్ట్ కూడా ఉంది. నేను గేమింగ్ రివ్యూ ఒకటి ప్లాన్ చేస్తున్నాను ఈ ఫోన్ మీద, దీంట్లోనేమో కెమెరా రివ్యూ ప్లాన్ చేస్తున్నా. ఓవరాల్ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం జనరల్ యూసేజ్ అయినా హెవీ గేమింగ్ అయినా మీరు ఏవైనా చేయండి, గేమింగ్ పర్పస్ మాత్రం 8S Gen 3 దీన్ని మీరు క్లియర్ గా పిక్ చేసుకోవచ్చు. నథింగ్ ఫోన్ 3A లో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది, ఇటు 8S Gen 3 ఇది 7S Gen 3. ఓవరాల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే BGMI ఆడినప్పుడు ఇది 90 FPS సపోర్ట్ ఉంది. దీంట్లో అసలు లాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అసలు నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. అరౌండ్ 4-5 hours వరకు నేను గేమింగ్ యూజ్ చేసా. ఇందులో రఫ్ గా మీరు ఒక 1.5-2 hours యూజ్ చేసిన దగ్గర నుంచి అక్కడ ఫ్రేమ్స్ డ్రాప్స్ కానీ మీరు నోటీస్ చేస్తూనే ఉంటారు. మోరోవర్ ఇందులో 90 FPS సపోర్ట్ మాత్రమే ఉంది, 120 FPS సపోర్ట్ అయితే దీనికి ఇవ్వరు. ఇక్కడ మనం పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ పరంగా iQOO పాయింట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ ఫ్యాక్టర్, నాకు ఈ పాయింట్ లో iQOO కొంచెం బాగా నచ్చుతుంది. నథింగ్ ఎప్పటి నుంచో చెప్తున్నాం, నథింగ్ లాస్ట్ జనరేషన్ నథింగ్ 2A లో కూడా ఇదే మిస్టేక్ అయింది. RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ iQOO లో మీకు LPDDR5X RAM తో వస్తుంది. స్టోరేజ్ మీరు ఒకవేళ 128GB తీసుకుంటే UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంటుంది, అదే 256GB తీసుకుంటే UFS 4.1 స్టోరేజ్ టైప్ తో వచ్చింది. అదే నథింగ్ ఫోన్ 3A లో మీకు LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్ టైప్, మీరు 128 తీసుకున్నా 256 తీసుకున్నా UFS 2.2నే. RAM కాన్ఫిగరేషన్ మినిమం LPDDR5 ఇచ్చుంటే బాగుండేది, అండ్ స్టోరేజ్ టైప్ కూడా మినిమం UFS 3.1 ఇచ్చుంటే బాగుండేది. బట్ RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ లో వీళ్ళు చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ లో యూస్ చేసుకోవాలనుకుంటే మీరు అండ్ ఇంటర్నల్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కావాలనుకున్నా దీంట్లో SSD సపోర్ట్ ఉంది iQOO Neo 10R లో. మీరు SSDని కానీ హార్డ్ డిస్క్లు కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ Type-C పెన్ డ్రైవ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, డిటెక్ట్ చేస్తుంది iQOO. నథింగ్లో మీకు SSDని అయితే డిటెక్ట్ చేయట్లా, హార్డ్ డిస్క్ని డిటెక్ట్ చేయట్లా, ఓన్లీ Type-C పెన్ డ్రైవ్స్ మాత్రమే. అండ్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా ఇంటర్నల్గా చేసుకోవాలనుకున్న ఏదన్నా iQOOలో డేటా కొంచెం బెటర్ ఉన్నాయి నథింగ్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే 2.2 స్టోరేజ్ టైప్తో వస్తుంది కాబట్టి పాయింట్ iQOOకే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం, మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే కాంటెంట్ ఇక్కడ వరకు చూసి నచ్చిన వాళ్ళు, వర్త్ ఉందని మీరు ఫీల్ అయిన వాళ్ళు మాత్రమే
ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 2 lakhs సబ్స్క్రైబర్స్ మనం రీచ్ అవ్వాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రీచ్ అవుదాం. ఇంకా ఎంతో ఇలాంటి మంచి మంచి కాంటెంట్ మీకు డెలివర్ చేస్తూనే ఉంటా. సో సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. 2 ఫోన్స్లో కంపేర్ చేస్తే ఏఐ ఫీచర్స్ పరంగా ఐక్యూలో కొంచెం బెటర్ ఏఐ ఫీచర్స్ మనకు కనబడతాయి. ఏఐ కట్అవుట్ కానీ, ఏఐ ట్రాన్స్క్రిప్ట్, ఏఐ నోట్స్, డాక్యుమెంట్ రీడర్స్ కానివ్వండి, అండ్ గూగుల్ సర్కిల్ టు సర్చ్ ఫీచర్స్ కానివ్వండి, ఎంటైర్ జెమినై ఫీచర్స్ అన్ని కూడా ఐక్యూ నియో 10R లో ఉన్నాయి. నథింగ్ లో చూసుకుంటే మీకు ఇన్ని ఏఐ ఫీచర్స్ అసలు లేవు. కాకపోతే వీళ్ళు కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన ఏఐ ఫీచర్ ఇక్కడ దీనికి పాయింట్ ఇవ్వచ్చు. ఇందులో ఏఐ ఫీచర్స్ ఉన్నాయని ఇక్కడ మనం పాయింట్ ఇస్తాం. బట్ దీంట్లో ఎసెన్షియల్ స్పేస్ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చారు. సైడ్ మీకు ఫిజికల్ కీని ఇచ్చేసారు. ఈ కీని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఏదైనా కానీ స్క్రీన్ షాట్ తీసుకోనో లేకపోతే కెమెరా ఉంటే ఫోటో తీసుకోనో అక్కడ మీరు ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారో వాయిస్ నోట్ ఇచ్చేస్తే ఎసెన్షియల్ యాప్ లో సేవ్ చేసేసిద్ది. దాన్ని ట్రాన్స్క్రిప్ట్ చేసి ఒక సమ్మరీ లాగా అయితే మీకు కనబడుతుంటుంది. మీరు ఏమైనా గుర్తు చేసుకోవాలనుకుంటే ఎసెన్షియల్ యాప్ లోకి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. సో అది కూడా ఏఐ బేస్ చేసుకునే వర్క్ అవుతుంది. కాకపోతే ఎక్కువ ఏఐ ఫీచర్స్ తీసుకురాలేదు. బ్యాక్ సైడ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఒకటి అండ్ ఎసెన్షియల్ స్పేస్ యాప్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. నాకు కొంచెం ఉపయోగపడిద్దాం అనిపించింది. కాబట్టి నేను ఇక్కడ ఏఐ ఫీచర్స్ కి నథింగ్ ఫోన్ 3A కి పాయింట్ ఇస్తున్నా. అండ్ దీంట్లో బంచ్ ఆఫ్ ఏఐ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఐక్యూ నియో 10R కూడా నేను ఏఐ ఫీచర్స్ పరంగా పాయింట్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ అండ్ బ్లూటూత్ వర్షన్ స్పీడ్ పరంగా మాట్లాడదాం. 2 ఫోన్స్ లో 10 5G బ్యాండ్స్ వస్తున్నాయి. రెండింట్లో 5G స్టాండ్ అలోన్ ప్రాపర్ గా కాన్స్టెంట్ గా నిలబడుతూనే ఉంది. పెద్దగా రెండింట్లో కాల్స్ డ్రాప్స్ కానివ్వండి అట్లాంటివి నేను ఏం ఇష్యూ అబ్జర్వ్ చేయలేదు. అలానే VoNR సపోర్ట్ కూడా రెండింట్లో వాయిస్ ఓవర్ న్యూ రేడియో 5Gని బేస్ చేసుకుని కాల్స్ కూడా మీరు అటెండ్ చేయొచ్చు. నచ్చంది ఏంటంటే గూగుల్ డైలర్ అసలు నేను ఇష్టపడను. అసలు యాప్ ఇంటర్ఫేస్ నేను ఇష్టపడను. అండ్ కాల్స్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే అనౌన్స్మెంట్ కూడా నేను అసలు ఇష్టపడను. నథింగ్ ఫోన్ 3A తీసుకుంటే మీకు గూగుల్ డైలర్ తో వస్తుంది. మీరు ఇంకా కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్స్ భరించాల్సింది తప్పదు. ఐక్యూ నియో 10R లో స్టాక్ డైలర్ తో వచ్చింది. మీరు కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్స్ లేకుండా కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ డైలర్ యాప్ ఇంటర్ఫేస్ కూడా కొంచెం ఐక్యూదే బాగుండేది. ఎందుకంటే స్టాక్ డైలర్ తో వస్తుంది కాబట్టి. వీళ్ళు కూడా స్టాక్ డైలర్ తీసుకొస్తే బాగుండేది. బట్ వీళ్ళు తీసుకురావట్లేదు నథింగ్ వాళ్ళు. ఐక్యూలో డైలర్ బాగుంటుంది. వైఫై వర్షన్స్ వైఫై 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. రెండు కూడా రెండింటో నెగిటివ్. వైఫై 6E కానీ వైఫై 7 సపోర్ట్లు కానీ లేవు. 25,000 తీసుకొచ్చినప్పుడు వైఫై 6E or 7 ఇస్తే బాగుంటుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ 5.3 తో నథింగ్ ఫోన్ 3A వస్తుంది. బ్లూటూత్ 5.4 తో ఐక్యూ నియో 10R వస్తుంది. సో బ్లూటూత్ వర్షన్ కొద్దిగా లేటెస్ట్, ఒక జనరేషన్ అహెడ్ ఐక్యూ ఉంది నథింగ్ తో కంపేర్ చేస్తే. సో ఐక్యూ పాయింట్. ఇంక ఇప్పుడు మెయిన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఐక్యూ నియో 10R లో 6.78 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. ఇది 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ కాదు. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ డిస్ప్లే డెన్సిటీ అంటే PPI 452 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. HDR కాంటెంట్ సపోర్ట్ చేసింది. HDR10+ సపోర్ట్ ఉంది. 1.07 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ మీరు ఒకవేళ నెట్ఫ్లిక్స్ లో HDR స్ట్రీమ్ చేయాలన్నా అవుట్ ఆఫ్ ది బాక్స్ నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ కూడా ఉంది. అండ్ అమెజాన్ ప్రైమ్ వీటిలో కూడా HDR కాంటెంట్ స్ట్రీమ్ చేయగలదు. ఓవరాల్ మాక్సిమం కేపబిలిటీస్ ఐక్యూ నియో 10R లో ఉన్నాయి. నథింగ్ ఫోన్ 3A లో ఇందులో 6.77 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేనే, ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే. ఇది కూడా AMOLED డిస్ప్లేనే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బట్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కాదు. ఇది నార్మల్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. 1 బిలియన్ కలర్స్ ని ప్రొడ్యూస్ చేయగలదు. HDR కాంటెంట్ ని స్ట్రీమ్ చేసింది. కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ లేదు. అండ్ డిస్ప్లే డెన్సిటీ కూడా ఐక్యూలో 452 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెప్త్ డెన్సిటీ వస్తుంది కదా. ఇందులో మీకు 387 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. నాకైతే డిస్ప్లే నచ్చింది. దీంట్లో కూడా రెండింట్లో కంపేర్ చేసి నాకు ఐక్యూనే నచ్చింది. అండ్ బ్రైట్నెస్ నిట్స్ ఐక్యూలో 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో వస్తున్నాయి. నథింగ్ లో 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో వస్తున్నాయి. నంబర్స్ పరంగా దీంట్లో ఎక్కువ ఉంటున్నట్లు కనిపించింది. కానీ ఐక్యూలో డైలీ యూసేజ్ చేసుకుంటున్నప్పుడు 2 ఫోన్స్ లో ఇంచుమించు సేమ్ కైండ్ ఆఫ్ బ్రైట్నెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ విజిబిలిటీ కూడా రెండింట్లో గుడ్ ఇనఫ్ విజిబిలిటీ ఉంటుంది. రెండింట్లో ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ వస్తున్నాయి. అన్లాకింగ్స్ లో మాత్రం దేంట్లో కంప్లైంట్ లేదు. రెండింటికి పాయింట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఒకసారి స్పీకర్స్ గురించి మాట్లాడుకుందాం. రెండింటిలో స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. రెండింటికి డాల్బీ అట్మోస్ సపోర్ట్ లేదు. లౌడ్ వచ్చేది అయితే నథింగ్ లో ఎక్కువ లౌడ్ వస్తుంది సౌండ్. కాకపోతే స్పీకర్ సపరేషన్ ఉంటుంది కదా, టాప్ నుంచి బాటమ్ నుంచి స్పీకర్ సపరేషన్ 50-50 సపరేషన్ ఉన్నది ఐక్యూలో. నథింగ్ లో మీకు 35% టాప్ నుంచి వస్తుంది, మిగతా 65% బాటమ్ నుంచి వస్తున్నట్లు అనిపించింది. బట్ లౌడ్నెస్ పరంగా నథింగ్ లో బాగుంది. సో స్పీకర్స్ పరంగా రెండింటికి మనం ఇక్కడ పాయింట్ ఇద్దాం. ఇంకా హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ అంటే వైబ్రేషన్ ఫీడ్బ్యాక్స్ అయితే రెండింట్లో బాగుంది. రెండింట్లో ప్రీమియం హ్యాప్టిక్స్ వస్తున్నాయి. రెండింట్లో మంచి వైబ్రేషన్ ఫీల్ అయితే మీరు పొందుతారు. ఇంకా ఐఆర్ బ్లాస్టర్ పరంగా అయితే ఐక్యూలో ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, NFC ఉండదు. నథింగ్ లో NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ ఉండదు. సో ఈచ్ 1 పాయింట్. ఇప్పుడు నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఐక్యూ నియో 10R లో డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. నథింగ్ ఫోన్ 3A లో ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. నాకు నథింగ్ ఫోన్ 3Aకి వెళ్ళిపోమని చెప్తా. మీరు ఒకవేళ నేను కెమెరా సెంట్రిక్ గా చూస్తున్నాను, వీటికంటే బెస్ట్ కెమెరా ఫోన్స్ ఉన్నాయి, కానీ ఈ రెండింట్లో బెస్ట్ కెమెరా ఏదో చెప్పు అంటే నేను నథింగ్ అవుట్ చేస్తాను. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సామ్సంగ్ సెన్సర్ తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇది కూడా సామ్సంగ్ సెన్సరే. థర్డ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది వేస్ట్, ఇది సోనీ సెన్సర్ తో వస్తుంది. ఫ్రంట్ దీంట్లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది కూడా సామ్సంగ్ సెన్సరే ఫ్రంట్. అదే ఐక్యూ
ఐక్యూలో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ లాంటివి అయితే ఏమి ఉండవు. అండ్ ఫ్రంట్ దీంట్లో 32 మెగాపిక్సెల్ కెమెరాతోనే వస్తుంది. ప్రైమరీ కెమెరా సోనీ IMX 882 సెన్సర్ ఉంటుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా. అది OIS సపోర్ట్ ఉంది. దీంట్లో కూడా OIS సపోర్ట్ ఉంది. ఒకసారి మనం రియల్ లైఫ్ లో ఎలా ఉన్నాయి వీటి గురించి మాట్లాడితే నాకు నథింగ్ బాగా నచ్చింది. ఇది ఆబ్వియస్లీ కెమెరా సెంట్రిక్ ఫోన్ అయితే కాదు, గేమింగ్ సెంట్రిక్ కాబట్టి దీంట్లో మీకు అంత గొప్పగా కనిపించవు. ఇందులో ఏంటంటే వీడియోస్ బాగా వస్తున్నాయి. 4K 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి. ఫ్రంట్ 1080p 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. ఐక్యూలో అయితే 4K 60 FPS లో రికార్డ్ చేయొచ్చు రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి. ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి కూడా 4K 30 రికార్డ్ చేయొచ్చు. దీంట్లో 4K క్యాపబిలిటీ లేదు, దీంట్లో 4K ఉంది ఫ్రంట్ కెమెరాకి. డీటెయిల్స్ పరంగా అయితే రెండింటిలో మిస్ అవుతాయి, కానీ రెండింటిలో ఫోటోస్ పరంగా అయితే దీంట్లోనే బాగున్నాయి. అండ్ వీడియోస్ కూడా ఈ 4K 60 FPS కేపబిలిటీస్ అన్ని ఎక్కువ ఉన్నాయి, కానీ ఒకసారి ఫుటేజ్ అవి చెక్ చేసుకుంటే మీకు నథింగ్ కొంచెం బాగా నచ్చింది. కెమెరాస్ పరంగా కేపబిలిటీస్ ఆఫ్ కోర్స్ ఐక్యూ ఉన్నా కానీ నేను నథింగ్ కి పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం బ్యాటరీస్ గురించి మాట్లాడుకుందాం. మ్యాసివ్ బ్యాటరీ ఐక్యూలో ఉంది. 6400 mAh బ్యాటరీతో వస్తుంది. ఈజీగా 1 డే పైన మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అయితే. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. దీనికంటే కొంచెం తక్కువ బ్యాటరీనే. ఈవినింగ్ కల్లా మళ్ళీ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇది బెడ్ టైం వరకు రావచ్చు. రఫ్గా మీరు ఒక నార్మల్ యూజర్ అయితే ఒక 2 గంటలు పెట్ చేసుకోండి ఐక్యూది. కాకపోతే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఛార్జర్లు ఒకటి. ఇందులో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ రాదు, ఇందులో ఛార్జర్ వచ్చింది. 80 వాట్ సపోర్ట్ ఉంది. సరే నేను కొనుక్కుంటానన్నా కానీ ఇందులో 80 వాట్ సపోర్ట్ ఉంది. వీళ్ళు 50 వాట్తోనే ఆపేశారు. ఇందులో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కేపబిలిటీస్ ఇంకొంచెం పెంచుంటే బాగుండేది. వైర్లెస్ ఛార్జింగ్ కేపబిలిటీస్ అయితే 2 లేవు. స్పెషల్ బ్యాటరీ ఫీచర్ ఏంటంటే దీంట్లో బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ గురించి నేను ఇంతకుముందే చెప్పున్నాను. మీరు ఒకవేళ గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, ఛార్జర్ ప్రాసెస్ డైరెక్ట్ పవర్ సప్లై ఇచ్చింది. సో ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటి అంటే బ్యాటరీ హెల్త్ కొంచెం కాపాడిన వాళ్ళు అవుతాం. ఒక 2-3 సంవత్సరాలు కొట్టేసే బ్యాటరీ కాస్త ఇంకొక 6 నెలలు బాగా వచ్చింది. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ మనకు ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. అట్లాంటి ఎక్స్ట్రా ఫీచర్లు ఏమి దీంట్లో లేవు. ఆబ్వియస్గా బ్యాటరీ పరంగా అయితే ఈ టెక్నాలజీస్ MAHలు అండ్ ఛార్జర్ కేపబిలిటీస్ అన్నిటి పరంగా ఐక్యూకే మళ్ళీ ఇక్కడ మనం పాయింట్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు UI, ఆండ్రాయిడ్ వర్షన్స్ అండ్ కస్టమ్ ఫీచర్స్ వీటి పరంగా మాట్లాడుకుందాం. ఇక్కడ నేను నథింగ్కే ఓట్ చేస్తా. లాస్ట్ జనరేషన్ నథింగ్ ఫోన్ 2Aలో నథింగ్ OS 2.0తో ఇచ్చారు. అది నాకు అంత గొప్పగా అనిపించలేదు. బాగుండిద్ది కాకపోతే ఇంప్రెస్ అవ్వలేదు. ఈసారి నథింగ్ OS 3.1తో నేను చాలా ఇంప్రెస్ అయ్యా. ముఖ్యంగా నాకు విడ్జెట్స్ బాగా నచ్చినాయి. అండ్ ఇది ఫంటో చాయిస్ 15. UI పరంగా అయితే నాకు నథింగ్ OS బాగా నచ్చింది. అనవసరమైన నోటిఫికేషన్స్, పాపప్స్ వస్తూ ఉంటాయి. ఇందులో మీకు అసలు అట్లాంటివి ఏముండవు. ఎటువంటి పాపప్స్ లేదా బ్లోట్వేర్ కానీ అన్వాంటెడ్ స్టఫ్ కానీ ఏముండదు దీంట్లో. ఇందులో హాట్ యాప్స్, హాట్ గేమ్స్ అట్లాంటివి ఉంటాయి. ఇందులో అసలు అలాంటివి ఏమి ఉండదు. నేను UIకి మెయిన్ ప్రయారిటీ ఇస్తాను. నాకు చాలా క్లీన్గా ఉండాలి ఫోన్ అనుకుంటే దీన్ని పిక్ చేసుకోండి. అండ్ దీనికి రిలేటెడ్ ఇప్పుడు ఒకసారి మనం అప్డేట్స్ గురించి చూద్దాం. అప్డేట్ పాలసీ 2 ఫోన్స్లో కూడా 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. 3 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం ఫైనలీ సర్వీస్ సెంటర్స్ పరంగా మాట్లాడుకుందాం. ఫోన్లు కొనేస్తాం, పడి పగిలిపోయినాయి, సర్వీస్ సెంటర్కి వెళ్ళాలనుకుంటే ఐక్యూలో మీకు కొంచెం ఎక్కువ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. వివో సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఎక్కడ కావాలనుకుంటే మీరు అక్కడ సర్వీస్ చేయించుకోవచ్చు. కొంచెం అవైలబిలిటీ వివోస్ ఎక్కువ ఉంటాయి. నథింగ్ ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతున్న బ్రాండ్ కాబట్టి కొంచెం సర్వీస్ సెంటర్స్ తక్కువ. మీరు ఒకవేళ గ్రామాల్లో ఉండేవాళ్ళు అనుకుంటే మాత్రం, లేదా కొంచెం రిమోట్ ఏరియాస్లో ఉండేవాళ్ళు అయితే నథింగ్ దొరకడం కొంచెం కష్టం. సర్వీస్ సెంటర్ మీ నియర్ బైలో ఉన్న సిటీకి వెళ్ళాల్సిందే. ఎక్కువగా అవైలబుల్ ఉన్న సర్వీస్ సెంటర్స్ వివోవి. బట్ మీరు కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర సర్వీస్ సెంటర్ ఉందో లేదో చూసుకోండి. ఆ తర్వాత మీ నిర్ణయాన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఓవరాల్గా ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ నేను కవర్ చేశానని చెప్పని అనుకుంటున్నాను. ఓవరాల్ ఇప్పుడు పాయింట్స్ టేబుల్ మనం ఒకసారి చెక్ చేసుకున్నా అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీచర్స్ అండ్ నా ఒపీనియన్ చూసుకున్నా కానీ నేను ఐక్యూనే సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఒకవేళ 25,000 సెగ్మెంట్లో ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ రెండింటి మధ్యలో ఉన్న క్లియర్ కంపారిజన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? ప్లీజ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవుతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి ఇంకా ఎంతో మంచి క్వాలిటీ అండ్ జెన్యూన్ కాంటెంట్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మేము ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.